ఆపరేషన్ సింధు సక్సెస్ అయింది. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంది, స్నేహస్తాన్ని అందిస్తుంది. మరి ఇటువంటి మంచి విషయం జరగడం అనేది మనకు చాలా సంతోషము. నిన్నటి వరకు మనకున్న కొరత ఈరోజు కొంత తీరిపోయింది. మరి దీనికి కారణమైన ప్రత్యక్షంగా పాల్గొని విజయాన్ని చేకూర్చిన సైనికులకు సెల్యూట్ చేద్దాం, అభినందిద్దాం, మనస్ఫూర్తిగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. అదేవిధంగా వాళ్లకు మార్గదర్శనం చేసిన మన పాలకులు, ప్రభుత్వము, అధికారులు, ప్రభుత్వము అందరూ కూడా చాలా సరైన నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందిద్దాము, వందనాలు సమర్పించుకుందాము, శుభాకాంక్షలు తెలియజేద్దాము. అదేవిధంగా ఇంకా మంచి విషయము, 2 మహిళా అధికారులు దీంట్లో పాల్గొనడము, వాళ్ళు వీరోచితంగా ఈ విషయాలను చెప్పడము చాలా సంతోషించదగ్గ విషయము. అందులో కూడా ఒక ముస్లిం మహిళ ఉన్నది, మహిళా అధికారి. చాలా విచిత్రం అండి. ఇట్లా ముస్లింలందరూ కూడా ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులు అనేవాళ్ళు ముస్లింలుగా ఉండడము మన దురదృష్టకరము. అది దాన్ని ఉగ్రవాదులను ముస్లింలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళను మట్టు పెట్టవలసిందే. మన భగవంతుడు చెప్పింది దుష్ట శిక్షణ చేయవని. దుష్ట శిక్షణ చేసినప్పుడే ధర్మస్థాపన జరుగుతుంది. కాబట్టి ఇకపై కూడా చాలా అలర్ట్గా ఉండి ఇప్పటికి అయిపోయింది అనుకోకుండా ఈ విజయంతో అలాంటి దుష్టులను మొత్తము అంతమందించే వరకు పట్టు వదలకుండా దీన్ని కొనసాగించాలి. అంతే విజయంతో తిరిగి రావాలి అని మనం ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం.